వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. దుమ్ము లేపిన కాంగ్రెస్ అభ్యర్థులు, మెజారిటీ స్థానాల్లో విజయకేతనం. మంత్రి కొండ సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్. వారికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారు? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్. ఎందుకో తెలుసా? తెలంగాణలో బీజేపీకి ఏమైంది? ఆగ్రహించిన పెద్దాయన. మంత్రి సీతక్కకు షాక్. 5 సార్లు ప్రచారమైన జలక్. ఇక వివరాలకి వెళితే, రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చదురుమదురు ఘటన మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టగా సాయంత్రం 6 గంటలలోపు మెజారిటీ స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి తుది ఫలితాలు వెల్లడించేందుకు ఆలస్యమైంది. అయితే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2872 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పిన బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలకు షాక్ తగిలింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1160 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 195 స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన అభ్యర్థులు 460 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అందుకే ముందే డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3834 సర్పంచ్, 27,600కు పైగా వార్డులకు ఎన్నికలు ముగిశాయి. మంత్రి కొండ సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానం సుదీర్ఘ విచారణల అనంతరం వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 5వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ వేసిన కేసును తాజాగా విచారించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. కాంగ్రెస్ నేతలు కె కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, కె ప్రేమ్సాగర్ రావు, జి చిన్నారెడ్డి, ఎం నరేందర్ రెడ్డి, సబీర్ ఆలీ, హర్కార వేణుగోపాలరావు, ఆదిత్యనాథ్ దాస్, ఏపీ జితేందర్ రెడ్డి, మల్లు రవి, కె శ్రీనివాసరాజు, ప్రసన్న కుమార్ సూర్యదేవర, కె పెంటారెడ్డి తదితరులకు కేబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వం ఆయా సందర్భాల్లో జీవోలు జారీ చేసిందని పేర్కొన్నారు. కాగా ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రస్తుత వ్యాజ్యానికి రెగ్యులర్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరిస్తూ రిజిస్ట్రీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సదరు అభ్యంతరాల నోట్తో ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదించారు. గత ప్రభుత్వంలో ఇలాగే కొంతమందికి కేబినెట్ హోదా ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని వారు గుర్తు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్కు రెగ్యులర్ నెంబర్ ఇవ్వాలని పేర్కొంటూ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. గతంలో
రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్తో ఈ పిటిషన్ను జత చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన తాజా పిల్ త్వరలో రెగ్యులర్ పిల్ నెంబర్తో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ నిర్వహించిన టిఫిన్ మీటింగ్ లో కీలక అంశాలు పేర్కొన్నారు. కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు, ఎంపీల వ్యవహారంపై ప్రధాని మోదీ చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సమన్వయం లేకపోవడం, కలిసి పనిచేయకపోవడం వల్ల అవకాశాన్ని కోల్పోయామని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈసారి మాత్రం అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని ఆయన గట్టిగా సూచించారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోవడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ రాష్ట్రంలో వెనుకబడడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విభేదాలను వీడి ఉమ్మడిగా పనిచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీల ఇన్యాక్టివ్పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీల కన్నా అసదుద్దీన్ ఓవైసీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా చురుగ్గా ఉన్నారని పేర్కొన్నారు. వివిధ జాతీయ రాష్ట్ర అంశాలపై స్పందించడంలో ఎంపీలకు వేగం, చురుకుదనం లేవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒక్కొక్క ఎంపీ సామాజిక మాధ్యమాల్లో ఏ మేరకు స్పందించారు, వారి యాక్టివ్నెస్ ఎలా ఉందనే విషయంపై సీల్డ్ కవర్లు ఆయా ఎంపీలకు ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలపై నిరంతరం మమేకమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా సమయం ఉన్నందున ఈ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఆయన నొక్కి చెప్పారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి ఖేలో సంసద్ కార్యక్రమాలను, పోటీలను నిర్వహించాలని కూడా ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ వ్యవహారాలపై పెదవి విప్పారు. పార్టీలో ఏం జరుగుతున్నదో తనకు తెలుసునంటూ ఎంపీల ముందు తన మనోగతం వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండగా మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి అప్రతిహతంగా నిలవగా తెలంగాణలో బీజేపీ ఎందుకు ఇంతటి దీన వ్యవస్థలో ఉంది అంటూ నిలదీశారు. ఒకే ఒక ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలున్నారు. 8 మంది ఎంపీలతో పార్లమెంటులోనూ గణనీయమైన ప్రాతినిధ్యం ఉన్నది. అయినా పార్టీ తెలంగాణలో పుంజుకోవడం లేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణలో వెనుకబడే ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లోని పీఎం ఆఫీస్ ఛాంబర్లో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అల్పాహార విందు ఇచ్చారు. తెలంగాణ, ఏపీ, కేరళ, అండమాన్ ఎంపీలు ఇందులో పాల్పంచుకున్నారు. దాదాపు అరగంటకు పైగా సమావేశమైన ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక మోస్తరులో క్లాస్ తీసుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చామని, కానీ అందుకు తగ్గట్టుగా వారి పని విధానం లేదని ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు ఉన్నా సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడి ఉందని ఎంపీలను ప్రశ్నించారు. బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా వెనుకబడడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో మంచి టీం ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రి సీతక్క 5 సార్లు ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ జలకిచ్చింది. ఆ గ్రామ ప్రజలు తమ నిర్ణయంలో మార్పు చేసుకోలేదు. ఫలితంగా మంత్రికి షాక్ ఇచ్చేలా ఫలితం వచ్చింది. ములుగు జిల్లాలో నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏటూరు నాగారం గ్రామం రాజకీయ పరంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ భారీ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత అత్యధిక ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్గా ఎన్నికై అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మొత్తం 8,333 ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో శ్రీలత 5,520 ఓట్లు సాధించి విశేష మెజారిటీతో ముందంజలో నిలిచారు. ఆమెకు కాంగ్రెస్ అభ్యర్థిపై 3,230 ఓట్ల భారీ ఆధిక్యం నమోదైంది.
కాంగ్రెస్కు 2330 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 64 ఓట్లు వచ్చాయి. ఈ గ్రామంలో మంత్రి సీతక్క 5 సార్లు ప్రచారం చేసినప్పటికీ స్థానిక ప్రజలు తమ నిర్ణయంలో మార్పు చేయలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తమ అభ్యర్థిని నమ్మకంతో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఏటూరు నాగారం వంటి పెద్ద పంచాయతీలో ఇలాంటి భారీ మెజారిటీ సాధించడం బీఆర్ఎస్ స్థానిక శక్తి సామర్థ్యానికి ప్రతిబింబిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.